టాలీవుడ్ లో తారా చౌదరి వ్యవహారం ఓ సంచలనం. హైటెక్ వ్యభిచార అడ్డా నిర్వహించిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రముఖులతో దిగిన ఫోటోలు చూపించి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలున్నాయి. ఆ సమయంలో తారా చౌదరి తాను నరకయాతన అనుభవించానంటూ ఓ అమ్మాయి మీడియాకి ఎక్కడంతో రచ్చరచ్చయింది. అప్పట్లో తారా చౌదరి రైటర్ చిన్ని కృష్ణపై ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. ఓ ఇంటర్వ్యూలో అప్పటి గొడవపై చిన్ని కృష్ణ స్పందించాడు. పాపం ఆ అమ్మాయి మెంటల్లీ ఇన్బ్యాలెన్స్. ఆ తర్వాత కూడా చాలాసార్లు అరెస్ట్ అయింది. ఓ బాధ్యత గల వ్యక్తిగా, ఓ బ్రదర్గా తను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. నాకు ఆ అమ్మాయిపై ఎటువంటి కోపం లేదు అన్నాడు చిన్ని కృష్ణ. తారా చౌదరిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఈ కేసులోకి చిన్ని కృష్ణను లాగిందీమే. ఈ మేరకు కోర్టులో వాదనలు కూడా నడిచాయి. చిన్ని కృష్ణకు తారా చౌదరి భారీగా డబ్బులు ఇచ్చిందని, వాటిని అతను తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆమె తరపు లాయర్ కోర్టులో వివరించాడు. అయితే చిన్ని కృష్ణతో రాజీ కుదుర్చుకోవాలని పోలీసులు తారా చౌదరికి సూచించారని, దీనికి ఆమె నిరాకరించడంతో చిన్ని కృష్ణ ఆమెను కేసులో ఇరికించాడని కోర్టులో వాదనలు జరిగాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ వివాదంపై మాట్లాడిన చిన్ని కృష్ణ ఆమెపై జాలి చూపడం విశేషమే. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.